రెడీగా డీటెయిల్స్ చూస్తే దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీ కులాల్లో జరిగే దండారి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కద్ది శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పేల మండలం బాది గ్రామ పంచాయతీ పరిధిలోని ముల్కుగూడ వాడకూడ పల్లెలను సందర్శించారు. ఆదివాసీలు వారి సాంప్రదాయ కుస్సాడి నృత్యాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి వారి సాంప్రదాయ నృత్యంలో పాల్గొన్నారు. వారి పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేసి అలరించారు. ఇక అనంతరం వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపి దుస్తులను పంపిణీ చేశారు. దండారి దీక్ష చేస్తున్న ఆదివాసీలకు కొత్త బట్టలు పెట్టి వారిని ఆదివాసీలు ఆశీర్వదించి వారు పూజించే ఆదివాసీ దేవతల ఆశీర్వాదం కోరి వచ్చారని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక తను ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటానని, అందుకే ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చానని అన్నారు. ఎంతో నియమనిష్టాలతో దండారి ఉత్సవాలను జరుపుకుంటున్న ఆదివాసులందరూ కూడా వారి దేవతలను దేవుళ్లను కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. నా నమస్కారం. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి దండారిలకు బట్టలు పెట్టడానికి, కొత్త బట్టలు పెట్టడానికి వచ్చిన నేను మీ గ్రామానికి. దండారి అనే ఒక దీక్ష, మనం అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా పెడతామో, మనం హనుమాన్ దీక్ష ఎట్లా పెడతామో, దండారి కూడా ఒక దీక్ష. వాళ్ళకు పెరిగిన బట్టలు చేయడానికి వచ్చిన నేను. మీ అందరికీ తెలుసు, మరి గెలిచినోడు ఎప్పుడు మీ ఊరికి వచ్చిండో నాకు తెలియదు, పాయల్ శంకర్ ఎప్పుడు వచ్చిండో రాలేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఓడిపోయినా కానీ నాకేం బాధ లేదు. ఓడిపోయినా కానీ ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక. మీ గుండెలో ఉండాలా, మీ మనసులో ఉండాలని ఈరోజు దండారిని, మన ఊరి పటేళ్ళని కలవడానికి వచ్చిన. నన్ను గట్టిగా మీ అందరి ఆశీర్వాదం పెట్టండి, మీ అందరి ఆశీర్వాదం పెట్టండి. మీకు ఎప్పుడు కూడా నేను ఓడిపోయినా నాకేం బాధ లేదు. మీ అందరి ప్రేమ, అందరి అభిమానం, మీ అందరి ఆశీర్వాదం ఉంటే చాలు. మరొకసారి ఆదివాసీ సోదరులందరికీ కూడా దండారి శుభాకాంక్షలు. గుస్సాడి దీక్ష పట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అమ్మవారి దీపావళి శుభాకాంక్షలు. మల్కగూడ గ్రామంలో దండారి ఉత్సవాలకి మీ అందరి ఆశీర్వాదం కోసం వచ్చిన. నాకు మీరందరూ కూడా ఎంతో సాయం చేసిండ్రు. ఈ గ్రామంలో ఆదివాసీలు నా వెంట నిలబడ్డారు. నేను ఎలక్షన్లలో ఓడిపోయినా కూడా ఆదివాసీలు నన్ను నమ్ముకున్నారు. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి నేను వచ్చిన. దండారి అనేది ఒక దీక్ష. ఒక దీక్ష పట్టిన వ్యక్తికి కొత్త బట్టలతో సత్కరించాలని. బాబు ఆ పాట బంద్ చేయమని ఫోన్ చేసే వాళ్ళు భాగంగా దండారి అనేది ఒక దీక్ష. మన అయ్యప్ప స్వామి దీక్ష, హనుమాన్ దీక్ష ఎట్లా పడతామో ఆ దీక్ష పట్టినటువంటి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆదివాసీ దేవత దండారి మాత జంగుబాయి ఆశీర్వాదం తీసుకోవాలని మీ దగ్గరికి వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం ఉండాలా. ఇప్పుడు మీ అందరికి తెలుసు, గెలిచినోడు మీ ఊరికి రాలే కానీ నేను ఓడిపోయిన వెంటనే ఇప్పటి వరకు ప్రతి గ్రామం తిరిగి మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను ఓడిపోయినా కానీ నా ఆదివాసీల కోసం నేను ఎప్పటికి కూడా కష్టపడుతూనే ఉంటా. మీకు కంది శ్రీనివాసరెడ్డి బిడ్డ ఆశీర్వాదం పెట్టుంది. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్